హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎన్‌ఎషిస్ కిచెన్. ఈరోజు టమాటా పప్పుని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పుకి మెయిన్ ఇంగ్రీడియంట్‌ని నేను లాస్ట్‌లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ పప్పుకి టేస్ట్ అనేది ఆ ఒక్కటి వేయటం వల్లనే వస్తుంది. అదేందో మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఈ పప్పు మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. ఈ పప్పు బాగా వేగిన తర్వాత శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని ఎసురు పోసుకొని ఉంచుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటా పప్పులో మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా కదండి. వాటిని మాత్రం ఒక 3, 4 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్, ఒకటి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 3.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. మీరు కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను నార్మల్గా పిల్లలు ఉన్నారని కారం తగ్గించి వేస్తానండి. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇత్తనాలు లేకుండా తీసుకొని ఇందులో వేసుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్తానన్నాను కదండి. మెయిన్ ఇంగ్రీడియంట్ చిన్నులపాయలండి. ఒక 4 రెమ్మల చిన్నులపాయలను కూడా తీసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి పప్పు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. 5, 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ ఆపేసి మూత తీసేసుకొని బాగా రుబ్బుకోవటమేనండి. మనం ఎప్పుడైనా కానీ పప్పు ఉడికేటప్పుడు ఉప్పు వేయకూడదండి. వేస్తే పప్పు అనేది త్వరగా ఉడకదు. పప్పు రుబ్బుకునేటప్పుడే ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పుని వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా ఎనుపుకోవటమేనండి. నీకు తాలింపు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. లేకపోతే ఇలా తిన్నా కానీ ఎంతో టేస్టీ అయిన టమాటా పప్పు రెడీ.